జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ భాగంలో మనము ప్రహ్లాద నరనారాయణుల యుద్ధం విందాము. ఆ నదీ తీరంలో తండ్రికి తీర్థ విధులను నిర్వర్తించడానికి అనువైన చోటు కోసం అన్వేషించాడు ప్రహ్లాదుడు. సమీపంలోనే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. అక్కడికి చేరుకున్నాడు. కార్యక్రమం ముగించాడు. విశ్రాంతి తీసుకుంటూ పరిశీలనగా చూసేసరికి అక్కడ కొన్ని బాణాలు కనిపించాయి. అవి విభిన్న జాతులవి. అన్నింటికీ గ్రద్ద ఈకలు ఉన్నాయి. బాణాల వేగం పెరగడం కోసమని పక్షి ఈకలు కడతారు. పదునుతో తెల్లగా తడతడలాడుతున్నాయి. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోయాడు. ఇవి ఎవరి బాణాలు చెప్పమా అనుకున్నాడు. ఇది పరమ పావనమైన తీర్థం, పరమ శాంతమైన ఆశ్రమం. ఇక్కడ ఈ ఈ క్రొవ్వాడి నారాచాలు ఏమిటి? సాలోచనగా నలువైపులా పరీక్షిస్తున్న ప్రహ్లాదుడికి ఇద్దరు సమవయస్కులైన మునీశ్వర్లు ధ్యానమగ్నులే కనిపించారు. కృష్ణాజినాధర్లే జటాభార సమున్నతులే నరనారాయణులు. వారికి ముందు 2 ధనుసులు ఉన్నాయి. నరుడి ముందు ఆ జగనము, నారాయణుని ముందు సార్గము, వాటితో పాటే అక్షయ తూణీరాలు, ఎప్పుడు బాణాలు తరిగిపోని అమ్ముల పదమాట. వాటిని అలా ఉంచి ఇద్దరూ నిశ్శబ్దంగా ధ్యానం చేసుకుంటున్నారు. ప్రహ్లాదుడు చూశాడు. ఇది ధర్మ విరుద్ధంగా కనిపించింది. క్రుద్ధుడయ్యాడు. మునీశ్వర్లారా, ఏమిటి ఈ దొంగ జపం? ఈ ధనుర్బాణాలు ఏమిటి? ఈ ధ్యానాలు ఏమిటి? ఎవరిని మోసం చేద్దామని? మహావీరులు కాదలుచుకుంటే ధనుర్బాణాలను చేపట్టండి. మహాతపస్సులు కాదలిస్తే తావళాలు తిప్పండి. అంతేకాని రెండూ నడిపిస్తామంటే కుదరదు. అది ధర్మ విరుద్ధం. సృష్టిలో కని విని ఎరగని వింత. కృతయుగంలోనైనా కూడని పని. ఈ కలియుగంలో అసలు కుదరదు. మీరు బ్రాహ్మణులు తపస్సులు చేసుకోవాలే కానీ ధనుస్సులు చేపట్టకూడదు. జటలను ధరించాలే తప్ప అంబుల పదను ధరించకూడదు. అయినా మీ ఇష్టం. ఏదో ఒకటి త్వరగా తేల్చుకోండి. 2 అంటే మాత్రం ఊరుకోను. ధర్మహాని జరగడానికి వీలులేదు. ధర్మం పట్ల ఆగ్రహంతో అంటే పట్టుదలతో ప్రహ్లాదుడు ఇలా షరతు పెట్టాడు. నరనారాయణులకు నచ్చలేదు. నరుడు కల్పించుకున్నాడు. దైత్యేంద్ర, ఇందులో నీకు వచ్చిన బాధ ఏమిటి? సామర్థ్యం ఉన్నవాడు ఏది చేసినా ఏం చేసినా చెల్లుతుంది. మూఢుడా, మేము తపస్సుకి ధనుస్సుకి సమర్థులం. ఏదైనా చేపట్టగలం. చేపట్టాం. నువ్వు ఏం చేయగలవు? మమ్మల్ని నీ దారిన నువ్వు పో. మర్యాద దక్కించుకో. అంతేకాని అనవసరంగా మా జోలికి రాకు. బ్రహ్మ తేజస్సు నీకేం తెలుసు? ప్రాణాలతో బతికి బట్ట కట్టావు అనుకుంటున్నావే తప్ప బ్రహ్మ తేజస్సుతో పెట్టుకోకు. వెళ్ళు. నీ పని నువ్వు చేసుకో. నరుడి వీరాలాపాలు ప్రహ్లాదుడి కోపానికి మరింత ఆజ్యం పోశాయి. బగ్గుమన్నాడు. మందబుద్ధులారా, గర్వమోహితులై ప్రగల్భాలు పలుకుతున్నారు. నేనే దైత్యేంద్రుణ్ణి, ధర్మసేతు ప్రవర్తకుణ్ణి. నేనిక్కడ ఉండగా ఈ ఆశ్రమంలో, ఈ దివ్యతీర్థంలో ఇంతటి అధర్మం జరగడానికి వీలు లేదు. జరగనివ్వను. సమర్థులం అనుకుంటున్నావు ఏంటి? నీ సామర్థ్యం ఏది చూపించండి. మీ యుద్ధశక్తిని ఒకసారి చూస్తాను. ప్రహ్లాద, అంతగా చూడాలని అని ఉంటే నువ్వే దిగు యుద్ధానికి. రాక్షసాదమా, ఇప్పుడే నీ బుర్ర పగలగొడతాను. క్షణం చాలు. ప్రహ్లాదుడు కోపావేశంతో ధనుష్టంకారం చేసి దశ దిశలా దద్దరిల్లేలాగా నరుడు ధనుస్సు ఎక్కుపెట్టి శరవర్షం కురిపించాడు. బంగారపు మలాం చేసిన తన బాణాలతో వాటిని అన్నింటినీ మధ్యలోనే ఖండించాడు దైత్యేంద్రుడు. ఇది అవమానంగా భావించిన నరుడు మరిన్ని బాణాలు వేశాడు. వాటి గతి అంతే అయ్యింది. ప్రహ్లాదుడు గురి చూసి నరుడి
గుండెలపైకి బాణం వేశాడు. తట్టుకొని నిలబడ్డాడు నరుడు. ప్రహ్లాదుడి బాహువులకు గురిపెట్టాడు. ద్వంద్వ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇంద్రాది దేవతలు, మహర్షులు ఆకాశంలో నిలబడి వింత చూస్తున్నారు. వర్షపాతంలా ప్రహ్లాదుడి బాణాలు కురిపిస్తున్నాడు. తట్టుకోలేకపోతున్న నరుడికి బాసటగా నారాయణుడు విల్లు ఎక్కుపెట్టాడు. కుండపోత కురిపించాడు. ధనుర్విద్యా కౌశలంలో ఎవరికీ ఎవరు తీసిపోవడం లేదు. దేవతలు సంతోషించి ముగ్గురి మీద పుష్పవర్షం కురిపించారు. కాసేపటికి ఆకాశమంతా బాణాలు ఆవరించాయి. సూర్యచంద్రులు కనుమరుగయ్యారు. పగలు రాత్రి తేడా తెలియడం లేదు. మెరుపుల్లాంటి బాణాలు కాంతుల తప్ప అంతా కారు చీకటి. ఆకాశం నుంచి తిలకిస్తున్న నారద పర్వత మహర్షులు ఒకవైపు దిగులు పడుతూనే ఒకవైపు వీరత్వానికి మురిసిపోతున్నారు. ఇటువంటి యుద్ధాన్ని కని విని ఎరగమని చరిత్ర పుటలు తిరగవేస్తున్నారు. తారకాసుర యుద్ధం, వృత్రాసుర యుద్ధం, మధుకైటభ యుద్ధం ఇవి చరిత్రలో ఇప్పటికీ మహాయుద్ధాలు. వాటిని మించిపోయింది ఈ సంగ్రామం. ఎందుకంటే ప్రహ్లాదుడు నారదుడికి సాటి వచ్చే ప్రబల సూర్యుడు. సమయుద్ధం సాగుతోంది అని చర్చించుకుంటున్నారు. నారాయణుడు నేర్పుగా బాణం వేసి ప్రహ్లాదుడి ధనుస్సును ఛేదించాడు. అతడు మరొక విల్లును స్వీకరించాడు. దానికి ఖండించి తన లాఘవం చూపించాడు నారాయణుడు. ఇలా చాలా ధనుస్సులు భగ్నమయ్యాయి. ప్రహ్లాదుడికి ఒళ్ళు మండింది. పరిగా అనే ఆయుధాన్ని వేసిరాడు. అది సరాసరి వెళ్ళి గుండెలకు తాకబోతోంది. 9 బలమైన బాణాలను ఒకేసారి వేసి దాన్ని తుత్తునియలు చేసి పరిహాసించాడు నారాయణుడు. రెప్పపాటు సమయమన్నా ఇవ్వకుండా మరో 10 బాణాలను సంధించి ప్రహ్లాదుడి శరీరానికి తూట్లు పొడిచాడు. ఈసారి ప్రహ్లాదుడు దృఢమైన ఇనుపగదను విసిరాడు. అది ఊహకందనంత వేగంగా వచ్చి నారాయణుడి తొడలను ఢీక్కొంది. అయినా అతడు చలించలేదు. ప్రహ్లాదుడికి ఇది అవమానం అనిపించింది. వెంటనే శక్తి ఆయుధం ప్రయోగించాడు. నారాయణుడు దాన్ని లీలగా ఒకే ఒక్క బాణంతో 7 ముక్కలు చేసి 7ంటిని 7 బాణాలతో 14 ముక్కలు చేశాడు. జనమేజయ, ఇలా నరనారాయణులతో సమఉజ్జీగా నిలబడిన ప్రహ్లాదుడు 100 ఏళ్ళు దివ్య సంవత్సరంలో యుద్ధం చేశాడు. ఎవరికి ఎవరూ తీసిపోరు. అలుపు సొలుపు లేదు. భీషణ సంగ్రామం సాగుతోంది. ఇరుపక్షాల వారికి ఆశ్చర్యంగానే ఉంది. శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజుడు, రమాకాంతుడు, చక్రధారి హిరణ్యకశిపు నందనుడు పరమానందం పొందాడు. పాదాభివందనం చేశాడు. మనసులో మాట అడిగాడు. 1000 యుద్ధాలు చేశాను. ఇంతకాలం పాటు జయలక్ష్మి వరించకపోవడం ఎన్నడూ లేదు. ఈ ఇద్దరిని నేనెందుకు జయించలేకపోతున్నాను? సందేహం తీర్చమని అడిగాడు. నాయనా ప్రహ్లాద, వీరిద్దరూ నా అంశతో జన్మించిన మహర్షులు, జితేంద్రియులు, నరనారాయణులు. అందుచేత అపజయం అనుకోక నీ రాజ్యానికి నువ్వు వెళ్ళు. ఇక ఎప్పుడూ వీరితో కానీ వీరి వంటి తాపసులతో కానీ విరోధం పెట్టుకోకు, కలహించకు అని విష్ణుమూర్తి చెప్పడమేమిటి? ప్రహ్లాదుడు రణరంగం విడిచిపెట్టి తన వారందరితోనూ కలిసి పాతాళానికి వెళ్ళిపోయాడు. నరనారాయణులు మళ్ళీ తమ తపస్సు తాము కొనసాగించారు. సౌనకాది మహాముల్లారా, వ్యాసుడు చెప్పగా ఈ కథ విన్న జనమేజయుడికి మౌలికంగా ఒక ధర్మ సందేహం వచ్చింది. సవినయంగా అడిగాడు. నాకు కూడా సందేహం అనిపిస్తుందండి. వ్యాస మహర్షి, నరనారాయణులు శాంత స్వభావులు, వైష్ణవాంశ సంభూతులు, తపోధనులు, చక్రతీర్థంలో నివసిస్తున్నారు. సత్వగుణ సంపన్నులు, కందమూల ఫలాలే ఆహారంగా జీవిక సాగిస్తున్నవారు, ధర్మపుత్రులు, సత్యసంధులు. ఇన్ని ఉత్తమ గుణాలు ఉండి వీరు యుద్ధానికి ఎలా దిగారు? క్రోధ వివసులు ఎలా కాగలిగారు? పోనీ తాత్కాలికంగా ఆవేశపడ్డారేమో అనుకుందామంటే 100 ఏళ్ళు, అది దివ్య వర్ష శతం
అంటే 1000 ఏళ్లుగా పైగా యుద్ధం చేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అటు ప్రహ్లాదుడు అంతే, విష్ణు భక్తుడు, మహాజ్ఞాని, జన్మతః దైత్యుడైన స్వభావతః దేవత. తీర్థయాత్రకని వచ్చి యుద్ధయాత్రకు దిగాడు. శాంతి సుఖాలను పణంగా పెట్టాడు. మహర్షి, నాకేమీ అర్థం కావడం లేదు. ఈ వైరుధ్యం ఎక్కడ ఉందో తెలియడం లేదు. కామిని కనకం కార్యం కారణం విగ్రహస్య వై అన్నారు. వీరికి ఈ యుద్ధబుద్ధి ఎలా కలిగింది? నరనారాయణులు తపస్సు చేసేది ఎందుకోసం? మోహం కోసమా? సుఖభోగాల కోసమా? స్వర్గం కోసమా? శాంతచిత్తులై అంతటి తపస్సు చేసి వీళ్ళు పొందిన ఫలం ఏమిటి? తపోనియమాలతోనూ పునః పునః సంగ్రామాలతోనూ శరీరాలను కృశింపచేసుకోవడమా? రాజ్యకాంక్ష అందామా అది లేదు, ధనకాంక్ష లేదు, దారేషణ లేదు, గృహేషణ లేదు. అన్నీ పుష్కలంగా ఉన్న ప్రహ్లాదుడు మరింక దేనికోసం వారితో తలబడినట్టు? బుద్ధిమంతుడు అయిన వాడు నిరీహుడు సుఖపడాలనుకుంటాడు. వీళ్ళేమిటి నిరీహులై ఉండి కష్టాలు దుఃఖాలు కొని తెచ్చుకుంటున్నారు? సర్వజ్ఞులు చేయవలసిన పనేనా ఇది? మూర్ఖులు తప్ప యుద్ధాన్ని ఎవరైనా కోరుకుంటారా? నాకు తెలిసినంతవరకు యయాతి ఒకడు ఇలాగే అహంకరించి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. యజ్ఞయాగాలు దాన ధర్మాలు అమితంగా చేసి సంపాదించుకున్న స్వర్గాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు. శబ్దోచ్చారణ మంత్రం చేత స్వర్గం నుంచి పతనమైపోయాడు. ఎదుగుదలతో పాటు ఒడిదుడుకులుగా ఉండాలి కదా. మరి వీరికి ఇంతలేసి అహంకారం ఎలా వచ్చింది? తత్వం తెలిసిన వాడవు నువ్వు, దయచేసి వివరించు. జనమేజయ, ఇంతకు ముందే చెప్పాను, అది నీ మనసుకు పట్టించుకోలేదు. పోనీలే, మళ్ళీ చెప్తాను, శ్రద్ధగా ఆలకించు. ఈ సృష్టికి మూలహేతువు అహంకారం. అది త్రిగుణాత్మకంగా ఉంటుంది. కారణం లేనిదే కార్యం లేదు. కారణగుణాలు కార్యానికి సంక్రమిస్తాయి. అంచేత ఈ సృష్టిలో భాగమైన దేహదారికి ఎంతటి వాడికైనా అహంకారం తప్పదు. మహర్షులు అంటావేమిటి? త్రిమూర్తులకే ఇది తప్పదు. అయితే సాత్విక అహంకారాల వల్ల తపస్సు, దానము, ధర్మము, యజ్ఞము, యాగము ఇటువంటి సంభవిస్తాయి. రాజసాహంకారం వల్ల కూడా ఇవే ప్రభవిస్తాయి. ఫలితాలలో తేడా ఉంటుంది. దానికేమి, అది అలా ఉండని. తామసాహంకారం వల్ల కలహాల కయ్యాలు ఆవిర్భవిస్తాయి. ఇంతకీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏదో ఒక అహంకారం లేకుండా ఏ పని జరగదు. అది శుభమైన అశుభమైన అహంకార జన్యమే. అహంకారాన్ని మించిన బంధకారణం మరొకటి లేదు. ఈ సృష్టిలో అది కారణం ఏర్పడిన విశ్వంలో అది లేని చోటు ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? దేవమానవ తిర్యగ్జాతులన్నింటా పుట్టి అహంకారంతోనే మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం ఇదొక కర్మబంధం. రథచక్రంలా తిరుగుతూ ఉంటుంది. విష్ణుమూర్తి ఎన్ని జన్మలు ఎత్తాడో, ఏ ఏ జన్మలు ఎత్తాడో ఎవడైనా లెక్కపెట్టి చూపగలడా? వాటిలో జాతిరీత్యా ఏవి ఉత్తమాలో ఏవి నీచాలో గ్రహించగలమా? చేప జన్మ ఎత్తాడు, తాబేలు అయ్యాడు, పందిగా జన్మించాడు, నరసింహుడిగా అవస్థపడ్డాడు, వామనుడై చెయ్యెత్తి సాచాడు. యుగయుగాలుగా జగన్నాథుడి దురవస్థ ఇది. కర్మబంధంలో ఇరుక్కొని భృగు మహర్షి శాపం వల్ల ఈ 7 మన్వంతరంలో విష్ణుమూర్తి ఎత్తిన అవతార అసంఖ్యాలు. పరాశరాత్మజ, భృగు మహర్షి శపించడమేమిటి? విష్ణుమూర్తి ఏమి అపరాధం చేశాడు? భృగువుకి కోపం ఎందుకు వచ్చింది? ఏమని శపించాడు? ఇది చాలా విడ్డూరంగా ఉంది, తెలియచెప్పవా? మిగతాది వచ్చే భాగంలో విందాము. శ్రీమాత్రే నమః. శుక్రాచార్యుడి తపస్సు.